నేను ఈ రోజు మంచిర్యాలలో ఉన్నటువంటి కాకతీయ గ్రిల్స్ రెస్టారెంట్ కి వచ్చేసాం. ఎప్పుడు కిచెన్ అండ్ రెస్టారెంట్ లో నా కుకింగ్ వీడియోస్ తో పాటు మీకు ఈ రోజు డిఫరెంట్ రెసిపీస్ చూపిద్దామని నేను ఈ రోజు కాకతీయ గ్రిల్స్ వచ్చేసాము. లోపలికి వెళ్ళి వాళ్ళ అంబియన్స్ అండ్ వాళ్ళ సర్వీసెస్ అండ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. రండి లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ అవగానే ఇది రిసెప్షన్ ఏరియా. మనం లోపలికి వెళ్దాం. లో ఇన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనం ఎందుకు కాకతీయ గ్రిల్స్ కి వచ్చామంటే నేను ఆ విషయం మీకు తర్వాత చెప్తాను. ఈ రోజు బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. అంటే వీళ్ళ దగ్గర బిర్యానీ బాగా చేస్తారు. ఆ రెసిపీ ఎలా చేస్తారు ఏంటి ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రెస్టారెంట్ అంబియన్స్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ట్రెడిషనల్ వేలో ఉంది. చాలా డాబా స్టైల్లో ఉంది కానీ డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అటొక వైపు ఇటొక వైపు అంటే ట్రెడిషనల్ ఇటు మామూలుగా అయినా కూడా ఈ సెటప్ చాలా బాగుంది. చాలా అదిరిపోయింది అంతే. ఈ రెస్టారెంట్ మొత్తం విలేజ్ స్టైల్ లో సెట్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. చాలా ఇక్కడికి ఎంటర్ కాగానే మీకు ఎట్లుంటదంటే ప్లెజెంట్ వాతావరణం మొత్తం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో ట్రెడిషనల్ వేలో మనం ఎక్కడో ఊర్లకు వెళ్ళి కూర్చున్నట్టు ఈ హడావిడి జీవితంలో ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణం చాలా తక్కువ రెస్టారెంట్ లో దొరుకుతుంది మీకు. హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడగగానే షూటింగ్ ఒప్పుకున్నందుకు. చెప్పండి సార్ మీ కాకతీయ గ్రిల్స్ లో ఏమేమి రెసిపీస్ అంటే స్పెషాలిటీస్ ఏమి ఉన్నాయి? మా దగ్గర 365 డేస్ మటన్ హలీం దొరుకుతుందండి. పాయా సూప్ దొరుకుతుంది, రాగి సంగటి, నాటుకోడి, గోంగూర కోడి బిర్యానీ అని అదొక స్పెషల్ వెరైటీ మన దగ్గర. ఉల్లవచారు బిర్యానీ అని ఇవన్నీ వెరైటీస్ మన దగ్గర ఎప్పుడు 365 డేస్ అవైలబుల్ ఉంటాయి. స్టార్టర్స్ లో అన్ని వెరైటీస్ దొరుకుతాయి మీ దగ్గర? ఒక 20 to 25 వెరైటీస్ దొరుకుతాయండి. డిఫరెంట్ ఇప్పుడు పిల్లలకి ఒక వెరైటీ దొరుకుతుంది, పెద్దవాళ్ళకి ఒక వెరైటీ, స్పైసీ, నాన్ స్పైసీ, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ఎలాంటి స్టార్టర్ కావాలంటే అలాంటి అపెటైట్ లో మేము వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. బిర్యానీలో ఎన్ని టైప్స్ ఉంటాయి? బిర్యానీలో మనం చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం అండి, మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము, మళ్ళీ చికెన్ లో 5 పీస్ వేస్తాము, 5 పీస్ బోన్లెస్ ఉంటుంది. మళ్ళీ ఈ చికెన్ బోన్ లోనే మీకు సెపరేట్ గా ఉలవచారు అని చెప్పేసి, గోంగూర అని చెప్పేసి ఇలా 2-3 వెరైటీస్ ఇంకా మేము అడిషనల్ గా ఇక్కడ మంచిర్యాలలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సార్ మీ మెనూ కార్డ్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని ఇది సెపరేట్ గా డిజైన్ చేసి చేయించాం మనం. ఇట్లా వస్తాయి మెనూ ఐటమ్స్ తో పాటు. చాలా బాగుంది. డిఫరెంట్ గా ఉంది. ఎక్కడ మీ ఏ రెస్టారెంట్ లో వెళ్ళినా మెనూ కార్డ్ ఈ టైప్ మాత్రం చూస్తుంటారు మేము. సీరియస్ చాలా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బిర్యానీ రెసిపీ ఒకసారి చూడొచ్చు. హలో సార్, మీ పేరేంటి? గణేష్. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ ఇక్కడ? 10 months అవుతుంది. ఓకే సార్, మాకు ఏ బిర్యానీ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నారు? చికెన్ వచ్చేసి మటన్ వచ్చేసి చూపిస్తాను. ఓకే సార్, ఇది మటన్ ఎంత క్వాంటిటీ తీసుకున్నారు సార్? అది 2 kg. చికెన్ 5 kg. 5 kg చికెన్. ఓకే సార్. ఇది వచ్చి సౌండ్ అంటే ఫస్ట్ సాల్ట్ ఎంత ఇస్తున్నారు సార్ మటన్ లో? సాల్ట్ వేసారు. ఓకే. ఇది వచ్చేసి ఇలాచి పౌడర్. ఓకే. ఓన్లీ ఇలాచి? స్పైసెస్ ఏం లేకుండా? స్పైసెస్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేసి ఇది స్పైసీ. ఓకే. ఈ మసాలా అంతా మీరే ప్రిపేర్ చేసుకుంటారు సార్? ఇది నేనే ప్రిపేర్ చేస్తాను. ఓకే. ఇది వచ్చేసి దాల్చిన చెక్క. ఇది స్టార్ట్ పౌడర్ సార్. ఓకే. హోల్ గరం మసాలా. ఇది వచ్చి జాగ్రత్త. ఓకే. అండ్ సెపరేట్ గా రెండు మిక్స్ చేస్తాం. ఓకే. పసుపు. తర్వాత వచ్చి కారం. ఓకే. ఎప్పుడు ఇంత క్వాంటిటీ తోలిస్తారా సార్ మీరు? అంతా. ఓకే. చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్. ఒకసారి చేసి పెట్టుకుంటారా సార్ ఇవన్నీ?
కొత్తిమీర పుదీనా రెండు కలిపి. అల్లం పేస్ట్ ఓకే, అంటే వాటర్ తో చేస్తారా సార్ ఇది? ఇంత వాటర్ తో మనం వాటర్ కలిపేసి పేస్ట్ చేసుకుంటాం. ఓకే. మసాలా వేసేసి ప్రాసెసింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి రైస్ బాయిల్ చేసి ఇందులో వేసేసి దమ్ పెట్టాలి. అంతే. అంటే మ్యాగ్నేట్ ఎంత టైం తీసుకుంటారు సార్ ఇది? ఇది మ్యాగ్నేట్ ఇప్పుడు అయిపోయినాక ఒక 5 నిమిషాలు మ్యాగ్నేట్ చేసేస్తాం. 5 minutes 5 నిమిషాలు లో వెళ్ళేసి రైస్ వేసి దమ్ ఇచ్చేస్తాం. ఆయిల్ నెయ్యి రెండు కలుపుతారండి ఇందులో? ఎస్. ఓకే. సో అప్పుడు మనం దమ్ పెట్టాం కదా ఫ్రెండ్స్, బిర్యానీ ఎలా వచ్చింది ఏంటో ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. ప్లేట్ చూసారా ఎంత బాగుందో అసలు. మామూలుగా ప్లాస్టిక్ ప్లేట్లు ఈ టైప్ నేను ఎక్కడ చూడలేదు. మీరు ఏమైనా చూసిరా ఎక్కడైనా? వచ్చేసింది మన బిర్యానీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను మన బిర్యానీ. మన టేస్ట్ బిర్యానీ చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. అదిరిపోయింది అంతే బిర్యానీ.
చికెన్ కూడా బాగా టెండర్ అయిపోయింది, జ్యూసీగా అయిపోయింది చాలా. నేను అప్పుడు మీకు విషయం చెప్తా అని చెప్పాను కదా, అదేంటంటే మా పాప 3 years అప్పుడు మేము ఇక్కడికి వచ్చాం. సేమ్ బిర్యానీ ఇక్కడే తింది, చాలా బాగా తింది. ఎందుకంటే వీళ్ళు చాలా స్పైసెస్ అవి తక్కువ వేస్తారు అండ్ చాలా బాగుంటుంది టేస్ట్. దానికి అసలు వదలనే మొత్తం తినేసింది. నేనే షాక్ అయినా, అదే విషయం చెప్తా అనుకున్నాను. చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత టెండర్ అయిపోయింది, చూడండి చాలా సాఫ్ట్ అయింది చాలా. చాలా బాగుంది గ్రేవీ ఫ్రై. మామూలుగా బాగుంది, గ్రేవీతో ఇంకా బాగుంది, టేస్ట్ అద్దరిపోయింది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.